ప్రియమైన సహోదర సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తూ ఈ దిన ఉపవాస పుడికి నిమిత్తమై ఆహ్వానిస్తుంటున్నాను. हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम पे हमारे प्रिय भाइयों और बहनों को सबको शुभकामनाएं देते हुए इस सवेरे के समय इस उपवास प्रार्थना में आप सभी लोगों को आमंत्रित करते हैं। We greet you in the precious name of our Lord and Savior Jesus Christ and invite you all for this fasting and prayer this morning hours. ప్రభు కృపను బట్టి 11 మాసములు ప్రభు మనల్ని కాపాడి 11వ మాసం యొక్క చివరి వారములో ప్రవేశపెట్టబడటానికి ప్రభు కృప అనుగ్రహించారు. परमेश्वर की अगुवाई और परमेश्वर के अनुग्रह दया के द्वारा इस साल के 11 महीने हमने पूरे कर चुके हैं और परमेश्वर ने हम पर दया बरसाकर इस 11वें महीने के अंतिम में हमको इस तरह से रखा है। Lord has been very gracious unto us, and in this year the Lord enabled us to complete 11 months. ఈ దినము ఉపవాస కూడిక నిమిత్తమై మనమందరం చేరి ఉంటున్నాము. దేవుని వాక్యము నుండి ఒక భాగమును మనము ధ్యానం చేసి తద్వారా ప్రార్థన కొరకై ఉజ్జీవమును పొంది ఏ విషయాలైతే మనము సరి చేసుకోవాలో వాటిని సరి చేసుకుంటూ ప్రార్థనలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాం. और इस सवेरे के समय में हम सारे इस उपवास की प्रार्थना में इकट्ठे हुए हैं और उपवास प्रार्थना में प्रवेश करने से पहले अपने आप को जांच कर परखने से पहले और जहां पर हमें सही करना है, अपने आप को जहां पर हमें फिर दोबारा परमेश्वर के पास समर्पित करना है, उन बातों को ध्यान मनन करते हुए परमेश्वर के वचन को देखते हुए प्रोत्साहित होकर हम आगे बढ़ेंगे। So this morning hour, before we enter into the prayer, let us meditate upon the word of God, and thereby we may be revived for the prayer supplications, that we may examine ourselves under the light of the word, where we have come short and where we have to subject ourselves in the light of the word. ఈ సమయం కొరకై యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును అందరము కలిసి చదువుకుంటాం. और इस समय के लिए आइए याकूब की पत्री की ओर हम चलते हैं। याकूब की पत्री 5वां अध्याय और 16 वचन को सब लोग मिलकर पढ़ेंगे। So let us turn to James chapter 5 and verse 16. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, Confess your faults మీరు స్వస్థత పొందినట్లు and pray ఒకరి one కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. effectual నీతిమంతుని విజ్ఞాపన availeth. మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. इसी प्रकार से आइए पहली यूहन्ना की पत्री 1 अध्याय का 9 वचन को भी सब लोग मिलकर पढ़ेंगे। The same way we will turn to 1 John chapter 1 and verse 9. మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును We confess our నీతిమంతుడును గనుక sins. He is faithful ఆయన మన పాపములను to క్షమించి forgive our sins సమస్త దుర్నీతి and నుండి cleanse us from all మనలను unrighteousness. పవిత్రులుగా చేయును. ప్రభు తన వాక్యమును మన వినికిడిలో మన గ్రహింపులో దీవించునుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. जो वचन हमने पढ़ा है परमेश्वर उसे आशीष दे और हमारी सुनाई में उसे फलप्रद करे। आइए सहायता के लिए, अनुग्रह के लिए प्रार्थना में उनकी ओर देखते हैं। The Lord may bless this portion for our hearing, and He may encourage us for the prayer. Let us turn to the Lord in prayer. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయను, అధిపతి అను నామములు కలిగిన మా ప్రభు, అద్భుతమైన ఆలోచనలతో మీ మార్గములో ఈ సంవత్సరం అంతా కొనసాగుటకై ఈ క్లిష్ట పరిస్థితులలో, కరోనా పాండమిక్ సమయాలలో మీరు ఇచ్చిన ఈ కృపాంతటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం.
మీ యొక్క కృప ఆదరణ మా పక్షముగా ఎంతో విస్తారముగా ఉంది. అందుని బట్టి స్థుతిస్తుంటున్నాం. చివరి నవంబర్ మాసంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ మాసములో చివరి వారంలోనికి తీసుకుని వచ్చారు. అందుని బట్టి స్థుతిస్తుంటున్నాం. తండ్రి, మీరు నడిపిస్తూ వచ్చిన మీ నడుపుదల అంతటిని బట్టి వందనములు. ఈ సమయంలో ఉపవాస ప్రార్థన నిమిత్తమై మేమందరము చేరి ఉంటున్నాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో మేము గ్రహించి మొదటి భాగంలో మా పాపములను మేము ఒప్పుకోవడానికి, మా తప్పిదములను సవరించుకోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మహిమాఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ బోధించుటలో, తర్జుమా చేయటంలో నిదాసులమైన మాకు కావలసిన ఆత్మాభిషేకము దయచేసి మీ యొక్క శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ యొక్క పనిముట్లుగా సిద్ధపరిచి బలపరిచి వాడుకోనమని ప్రార్థిస్తున్నాము. ఆన్లైన్ ట్రాన్స్మిషన్లో కూడా సహాయం చేయండి. ఎవరైతే వింటున్నారో తండ్రి జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరే కనికరించి తండ్రి మీ వాక్యమును గ్రహించుటకు డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అలాగే పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తాం. యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. యాకోబు ఈ పత్రికను మొదటి అధ్యాయము మొదటి వచనములో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో అన్య దేశములయందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అని వ్రాస్తున్నాడు. याकूब की पत्री, याकूब जब इस पत्री को लिख रहे हैं, याकूब की पत्री पहला अध्याय और पहला वचन में वो इस तरह से कह रहे हैं, परमेश्वर के और प्रभु यीशु मसीह के दास याकूब की ओर से बाहरों गोत्रों को जो तितर बितर होकर रहते हैं नमस्कार पहुंचाते हुए कहकर लिख रहे हैं. The letter of James, which was written, the first chapter, we see the first verse. James, a servant of God and of the Lord Jesus Christ, to the 12 tribes which are scattered abroad, greeting. ఈ పత్రికలో ఉన్న 5 అధ్యాయాలలో ఏ విధముగా విశ్వాస సహితముగా ఒక వ్యక్తి ఎన్నో విషయాలు చేయవచ్చో మనము గ్రహించవచ్చు. इस पत्री और या इस याकूब की पत्री के अध्याय जहां पर 5 अध्याय जहां पर लिखे हैं, इन 5 अध्याय में एक विश्वासी किस तरह से उसकी जीवन को अभ्यास कर सकता है, किस तरह से उसकी जीवन को विश्वास में बढ़ा सकता है, उसके बारे में कहा गया. In this epistle, in this letter, we find 5 chapters wherein we can find a believer, how can he with faith do all the things. మొదటి అధ్యాయము 19వ వచనములో విశ్వాసముతో ఒక వ్యక్తి 19 నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే విశ్వాసముతో ఒక వ్యక్తి దేవుని వాక్యమును ఎలాగో అంగీకరిస్తాడో అక్కడ వ్రాయబడి ఉంది. और इसी याकूब की पत्री पहला अध्याय में अगर 19 वचन से लेकर 27 वचन तक अगर हम पढ़ते हैं, तो एक विश्वासी किस तरह से रह सकता है या किस तरह से विश्वास में होकर कार्य कर सकता है, उनके बारे में यहाँ पर लिखा गया. So according to James chapter 1, reading from verse 19 through to 27, we find how a believer with faith he can receive the word of God. అందుకని 22వ వచనములో, మొదటి అధ్యాయము 22వ వచనములో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి అని చదువుతాం. इसीलिए यहाँ पर वो कहते हैं 22 वचन में, परंतु वचन पर चलने वाले बनो और केवल सुनने वाले ही नहीं. So that is why we read in verse 22, but be ye doers of the word and not hearers only, deceiving your own selves. అనగా విశ్వాసము ద్వారా వాక్యమును మన హృదయంలోనికి అంగీకరించాలి. तो कहने का मतलब यही है कि विश्वास के द्वारा परमेश्वर के वचन को हमारे मन में हमें स्वीकार करना है और उसे ग्रहण करना है. So by what does it say? That by faith we have to receive the word of God. ఇప్పుడు 5వ అధ్యాయము 15వ వచనములో విశ్వాస సహితమైన ప్రార్థన అని మనం చదువుతున్నాం. और 5वें अध्याय के 15 वचन में प्रार्थना, जो विश्वास से भरा हुआ प्रार्थना कहकर हम पढ़ते हैं. And according to chapter 5 verse 15, the prayer of faith. విశ్వాసముతో ఎలాగూ ప్రార్థన చేయాలో
16వ వచనంలో తాను రాస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. और 16 वचन में हम देख सकते हैं विश्वास के साथ किस तरह से हम प्रार्थना कर सकते हैं, वो यहाँ पर कह रहे हैं. And also in verse 16, he says how we can pray by faith. ఇప్పుడు 16వ వచనములో 2 భాగములు మనకు కనబడుతున్నాయి. और ये 16 वचन में हम 2 भाग को देख सकते हैं. And in verse 16, we find 2 portions. మొట్టమొదటి భాగము మీ పాపములను ఒకనితో ఒకను ఒప్పుకొనుడి. और पहले भाग में हम देख सकते हैं आपस में एक दूसरे के समान अपने अपने पापों को मान लो. The first part is confess your faults one to another. రెండవ భాగము స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. और दूसरे भाग में हम देख सकते हैं कि जिससे चंगा हो जाओ कहकर कहा जा रहा है. And second part is pray one for one another that he may be healed. అనగా మరి నమ్మకత్వములో ప్రార్థించుట అనే నమ్మకత్వములో కొనసాగుడి అని అర్థం వస్తుంది. और यहाँ पर इस वचन का अर्थ अगर हम देखेंगे तो इसका मतलब यह है कि प्रार्थना के द्वारा हम पा सकते हैं कहकर, प्रार्थना के द्वारा हम उसे ले सकते हैं कहकर यहाँ पर कहा जा रहा है. That means that by being faithful, how we can be receiving what we pray for. ఈ 2 విషయాలను ఈ దినము మొదటి భాగములో 2 భాగములో చూడడానికి ప్రయత్నం చేస్తాం. और इस 2 बातों को या इस 2 भागों को इस सवेरे के समय में इस पहले भाग में हम ध्यान मनन करने की कोशिश करेंगे. So these 2 portions we will try to meditate in this first part. మొట్టమొదట 16వ వచనములో మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని చదువుతున్నాం. और सबसे पहले हमने पढ़ा है 16 वचन में, इसीलिए तुम आपस में एक दूसरे के समान अपने अपने पापों को मान लो. So verse 16, first portion we read, confess your faults one to another. అనగా పాపములను ఒప్పుకొనుట అనేది మనము అనుదిన జీవితములో, క్రైస్తవ విశ్వాస జీవితములో ఎప్పుడూ చేస్తూ ఉండాల్సిందే. और हमारे मसीहा के जीवन में जिस तरह से यहाँ पर कहा गया, हमारी हर रोज की जीवन में, हर दिन की प्रार्थना में अपने पापों को अपन हमेशा कबूल करना चाहिए और माफी मांगते रहना चाहिए. So in our Christian life, we should be confessing our sins, and this should be our daily attitude. పాపములు ఒప్పుకునే విధానములో కూడా 2 రకాల ఒప్పుకొనడం గురించి మనం చూడవచ్చు. और जब अपने पापों के बारे में अपन प्रायश्चित करके प्रार्थना करते हैं, तो उस पापों की प्रायश्चित की प्रार्थना 2 तरह से है, इसके बारे में हम देख सकते हैं. So when we confess our sins, our faults, this is also divided into 2 portions. మొట్టమొదట దేవుని ఎదుట ఒప్పుకొనుట. सबसे पहले परमेश्वर के सामने अपने पापों को मान लेना या प्रायश्चित करना. First of all, confessing before our Lord. రెండవది మనుషుల ఎదుట ఒప్పుకొనుట. और दूसरी बात मनुष्यों के सामने अपने पापों को मान लेना. And secondly, we confess before the people. దేవుని ఎదుట ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు, మరి మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించాడు, నీతిమంతులుగా తీర్చాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈనాడు మనము దత్తపుత్రులుగా చేయబడ్డాం. और परमेश्वर को जब हमने प्रभु यीशु मसीह को ग्रहण किया, परमेश्वर के सामने आकर अपने पापों का प्रायश्चित किया, तो उन्होंने हमारे पापों को क्षमा किया, हमें ग्रहण किया और हमें स्वीकार कर उद्धार दिया, और उन्हें हमने लेपालक पुत्रों की तरह हमें मान लिया. So when we have received the Lord Jesus Christ as our personal Savior, He has received us and He has made us His co-heirs, and He received as adopted sons of the Lord Jesus Christ. అలాగే అనుదిన జీవితంలో దేవుని ఎదుట, మన దైనందిన కార్యక్రమాల్లో, మన కుటుంబ, సమాజ, సంఘ జీవితంలో ఎక్కడైనా పొరపాటు లేక పాపము చేసినట్లయితే వాటిని మరలా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవలసిన అవసరత ఉంది.
और इस बात की भी आवश्यकता है कि हमारे व्यक्तिगत जीवन में, हमारे अनुदिन अनुदिन की रोज की जीवन में और हमारे पारिवारिक जीवन में या मंडली की जीवन में जहां कहां पर भी हम खो गए हो या जहां कहां पर भी हमसे कुछ गलती हो गए तो उसके बारे में भी हमें प्रायश्चित करना है और पापों को मान लेना है। And in our day-to-day life, wherein if we have done any faults, we have to confess before our Lord every day. అలాగ మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, అపవిత్రత నుండి, అనుదిన జీవితంలో కలిగిన మాలిన్యము నుండి తప్పించగలడు. अगर इस तरह से हम करते हैं कि हमारी हर रोज की जीवन की प्रार्थना में, तो जिस तरह से वचन में कहा गया है कि वो अपने पापों को मान लेने की वजह से हमारे पापों को क्षमा करेंगे और सब अधर्मी और शुभ अशुद्ध करने वाले विषयों से हमें धार्मिक ठहराएंगे और क्षमा कर कर हमें पवित्र बनाएंगे। So in that way, if we confess our sins, the Lord is faithful and just to forgive our sins and to cleanse us from all our unrighteousness. దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే దానియేలు తన పాపములను, తన పితరుల పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. दानियल के जीवन के बारे में अगर हम देखते हैं तो दानियल अपनी प्रार्थना में हमेशा अपनी पापों की प्रायश्चित और अपने पूर्व पिताओं की पापों की प्रायश्चित हमेशा अपने हर रोज की प्रार्थना में करता था। So if we consider the prayer life of Daniel, we see that he not only confessed his own sins, but also he confessed his forefathers' sins who has done in their past life. యోబు జీవితంలో గమనించినట్లయితే అనుదినము తన కుమారులు, తన కుటుంబము ఎక్కడైనా దేవుని సన్నిధిలో పొరపాటు చేశారేమోనని వారి నిమిత్తమై బలులు అర్పిస్తూ ప్రార్థించినట్లుగా మనం చూడగలం. और अय्यूब के जीवन में अगर हम देखते हैं तो हम जानते हैं अय्यूब भी हर रोज परमेश्वर के पास आकर वेदी पे बलि चढ़ाता था। उसका कारण ये था कि वो यह समझता था कि उनकी रोज की जीवन में उसके पुत्र या उसके परिवार के लोग कहीं ना कहीं कुछ पाप किए होंगे, कहकर उनकी पाप की प्रायश्चित की वजह से वो हर रोज वेदी पर बलि चढ़ाता था। If we consider the life of Job also, he used to come daily before the presence of the Lord. At the altar of the Lord, he used to sacrifice and he used to pray for himself and his children whether they have committed any sin. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనములో దానియేలు చాలా స్పష్టముగా ప్రార్థిస్తున్నాడు. ఆలకింపుము ప్రభువా, ఆలకింపుము ప్రభువా, క్షమింపుము ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము అని ప్రార్థిస్తున్నాడు. और दानियल का किताब 9 अध्याय के 19 वचन में हम देख सकते हैं जिस तरह से दानियल यहाँ पर प्रार्थना कर रहा है और कह रहा है कि हे प्रभु सुन ले, हे प्रभु पाप की क्षमा कर, हे प्रभु ध्यान देकर जो कारण है उसके विलंब कर रहा है कि उसके पापों को प्रायश्चित करने के लिए। In Daniel chapter 9 and verse 19, O Lord, hear, O Lord, forgive, O Lord, hearken and do. Differ not for thine own sake, O my God, for the city and thy people are called by thy name. కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు మనము ఒప్పుకోవడం, క్షమాపణను కోరడం అనేది, ప్రభువా క్షమించుము అని అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. और जब हम परमेश्वर के पास आते हैं और प्रार्थना करते हैं तो परमेश्वर से इस तरह से हमें प्रार्थना करना जरूरी है कि प्रभु क्षमा कर और प्रभु हमारी प्रार्थना को सुन और हमारे पापों से हमें क्षमा कर कहकर मांगना जरूरी है। So when we come in for prayer, we have to confess our sins, saying, Lord, hear us, hearken unto us, and forgive our sins. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా చిన్న కుమారుడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా పాపము చేశాను అని చెబుదామని తాను మనసు అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. और लूका का सुसमाचार 15 अध्याय में हम देखते हैं कि जो खोया उड़ाई पुत्र के बारे में जिसने अपने पिता को छोड़कर चला गया था, जब वो उसके मन में प्रायश्चित हुआ तो वो मन में सोचा कि मैं उठकर अभी अपने पिता के पास दोबारा लौट जाऊंगा और उसे क्षमा मांगकर क्षमा करने की विनती करूंगा कहकर।
So even we see in the prodigal son's life, when he had came to his senses, he thought about going to his father and telling him, Father, I have sinned against you, against heaven and in thy sight. So in that way, he wanted to confess his sins before his father. తండ్రి క్షమించి మరలా దాసుడుగా అడిగాడు గాని కుమారుడుగా స్వీకరించాడు. वो जब पिता के पास आकर क्षमा मांगा तो पिता ने उसे क्षमा किया और क्षमा के साथ उसने इस तरह से विनती की, मुझे एक तुम्हारे सेवकों में से एक सेवक की तरह मुझे आप स्वीकार कीजिए। लेकिन पिता ने उसे दोबारा पुत्र की तरह ही स्वीकार किया। Father has forgiven him, and the son, he was asking the father to count him as one of his servants, but the father received him as a son. ఇది దేవుని ఎదుట మనము ఒప్పుకొనటం గురించి చూస్తూ ఉన్నాము. और ये हम सारी बातें देख सकते हैं किस तरह से हम परमेश्वर के सामने आकर पापों का प्रायश्चित कर सकते हैं कहकर। All this we see our coming to the Lord and confessing before the Lord. ఇది కొన్నిసార్లు సులభంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు గాని లేక సమాజముగా గాని ప్రభువా క్షమించమంటే ప్రభువు క్షమిస్తాడు. ఈ ధైర్యముతో ప్రభు దగ్గరకు వచ్చి మనము ప్రార్థిస్తాం. और ये अब बात को हम समझ सकते हैं कि वो बहुत ही आसान बात है कहकर हम समझ सकते हैं कि जब हम एकांत में रहकर प्रार्थना करते हैं या जब हम समाज में मंडली के साथ होकर जब प्रार्थना करते हैं कि ये इस तरह से कि परमेश्वर मुझे क्षमा कर, प्रभु मुझे क्षमा कर कहकर, तो परमेश्वर इस प्रार्थना को सुनते हैं और क्षमा भी करते हैं। All this seemingly very simple when we come to the presence of the Lord in front of the congregation, when we pray and confess before the Lord, Lord, forgive my faults, forgive my sins, and consider me. The Lord will hear us. అయితే రెండవ భాగము ఒప్పుకోవడంలో మనం చదువుతున్న భాగములో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని చదివాం. और हमने याकूब की पत्री 5वां अध्याय के 16 वचन में हमने पढ़ चुके हैं कि अपने पापों को एक दूसरे के सामने अपने पापों को मान लो कहकर पढ़े हैं। And in James chapter 5 verse 16 we read the first portion, confess your faults one to another. తెలుగు బైబిల్ అయితే పాపములు అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో తప్పిదములు, పొరపాటులు అని ఉంది. और तेलुगु बाइबल में हम देखते हैं पाप कहकर लिखा हुआ है, और इंग्लिश में और दूसरे भाषाओं में हम देख सकते हैं कि एक दूसरे के अपराध कहकर या एक दूसरे की गलतियां कहकर वहां पर कहा गया। So in English it is written your faults, confess your faults, but in Telugu it is written sins. కాబట్టి ఎదుటివారి ఎదుట మనము అనేక సార్లు పొరపాటులు చేసే బలహీనతను కలిగి ఉంటాం. और जब हम एक दूसरे के सामने कुछ गलती हो जाती है या कुछ गलत हम करते हैं तो उनके सामने हम कमजोर हो जाते हैं। So we see that when we come before someone else, we are weak in committing some faults. పొరపాటు అంటేనే అదొక బలహీనత. एक गलत करना या गलती ही एक कमजोरी है। Fault itself is a weakness, sign of weakness. అది ఒక వ్యక్తి యొక్క స్వభావములో వచ్చిన బలహీనత. और एक व्यक्ति के स्वाभाविक रूप से ही ये कमजोरी है। This is a weakness in a person. అందువలన ఎదుటివారి ఎడల మనము పదే పదే పొరపాటులు, తప్పిదములు చేసే అవకాశం ఉంటుంది. इसीलिए एक दूसरे के सामने हम हमेशा बार यही गलतियां हम करते रहते हैं। इस तरह की गलतियां करने की आवश्यकता हो जाती है। So we are weak in behavior, therefore we are again and again faulting in this way. అందుకనే యేసు ప్రభువారు మనకు పదే పదే బోధిస్తూ వచ్చాడు. నిన్ను వలే నీ పొరుగువారిని, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించు అని మనకు బోధిస్తూ వచ్చాడు. इसीलिए प्रभु यीशु मसीह हमेशा हमें इस बात को सुनाते हुए आए हैं या इस बात को सिखाते हुए आए हैं कि अपने तरह एक दूसरे से प्रेम रखो। जिस तरह हम अपने आप से प्रेम रखते हैं उसी तरह अपने भाइयों से प्रेम रखो कहकर।
Even our Lord Jesus Christ taught us that love your neighbor as you love thyself. ఆది కాండము 40వ అధ్యాయములో 23వ వచనములో ఇక్కడ పానదాయకుల అధిపతి ఒక పొరపాటు చేశాడు. और उत्पत्ति का किताब 40 अध्याय और उसके 23 वचन में हम देख सकते हैं, वहां पर एक जो रस पिलाने वाला जो अधिकारी है उसके हाथों से एक गलती हुई है. So we see in Genesis chapter 40 and verse 23, we find a chief cupbearer, butler, he has committed a fault, a mistake. ఏమిటి ఈ పొరపాటు ఏమిటి అనగా యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనే మరిచిపోయాను అనే పొరపాటు చేశాడు. इस अधिकारी के साथ क्या गलती हुई कि जिस समय आया था तो उस समय में यूसुफ को स्मरण रखने की बात को वो भूल गया था. So what is this fault or the mistake which was committed by this chief butler is that when the time has come, he forgot about Joseph. మర్చిపోవటమే ఒక పొరపాటు అయితే ఇటువంటివి మన జీవితంలో ఎన్నిసార్లు ఎంతమందికి ఎన్ని విధాలుగా చేసుంటాము. अगर सिर्फ स्मरण ना रखना और भूल जाना ही एक गलती है तो ये गलती हमारे जीवन में हम कितने बार कर चुके होंगे. Forgetting itself is a fault. Then if we consider in our life, how many times would have done this kind of faults? ఎందుకు ఈ సందర్భము పొరపాటు అయింది అనగా యోసేపు చెప్పాడు, నీవు నీ స్థానానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని బ్రతిమాలాడు. ये बात को क्यों यहाँ पर गलत कहकर कहा जा रहा है, क्योंकि यूसुफ ने इससे विनती की थी कि जब तुम अपने स्थान पर दोबारा लौट जाओगी तो मेरा स्मरण रखना कहकर. Why it is considered as a fault or a mistake? Because Joseph has pleaded unto him that when you return to your place, you please remember me. అయితే ఈ వ్యక్తి పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ ఒక సందర్భంలో జ్ఞాపకం వచ్చింది. और इसीलिए इस प्रधान अधिकारी ने इस बात को भूल गया था, लेकिन जब एक वक्त आया था तो तुरंत ही ये बात उसके स्मरण में आ गई. But this chief butler, baker, he forgot about Joseph, but when a time has come, there he remembered him. ఎంతకాలం తర్వాత జ్ఞాపకం వచ్చిందనగా 41వ అధ్యాయము 1వ వచనంలో 2 సంవత్సరములు గడిచిన తర్వాత ఫరోకి కల వచ్చిన తర్వాత ఆ కలను గూర్చి భావం అడుగుతున్న తర్వాత తన మరిచిపోయిన సందర్భం జ్ఞాపకం వచ్చింది. इस अधिकारी को ये बात कब स्मरण में आई कि इसी उत्पत्ति की अध्याय के 41 वचन में 41 अध्याय के पहला वचन में हम पा सकते हैं कि ये बात उसे स्मरण इस वक्त आया था जब फिरौन ने एक स्वप्न देखा था और उस स्वप्न का जो अर्थ या उसका भाव बताने वाला कोई नहीं था. तो इस भाव बताने वाले के लिए जब वो लोग देख रहे थे उस समय में इस प्रधान अधिकारी को यूसुफ का स्मरण आया 2 साल के बाद. When this chief cupbearer or the butler, he remembered Joseph, that in chapter 41 verse 1, when Pharaoh, he has dreamt about a dream, and there the chief cupbearer, he remembered Joseph. ఫరో తన కలను గూర్చి కలవరపడి 8వ వచనంలో కలవరపడిన తర్వాత మరి అందరిని పిలిచి దాని భావం ఎవరైతే చెప్తారో వారిని పిలిచాడు, కానీ ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు 9వ వచనంలో పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని ఒప్పుకుంటున్నాడు. और यहाँ पर हम देख सकते हैं कि 7-8 वचन में जब फिरौन ने अपने स्वप्न के बारे में बहुत ही व्याकुल था और वहां के सारे लोगों को उसने बुलाया, लेकिन इस स्वप्न का भाव कोई नहीं बता सका था. और हम देख सकते हैं 9 पद में इस प्रधान अधिकारी ने देखा कि मेरे अपराध आज मुझे स्मरण आए कहकर कह रहा है. So according to chapter 41 and verse 8, the Pharaoh, he was troubled in his spirit,
and he sent and called all his magicians of the Egypt and the wise men. Everyone he called, but no one could tell the meaning of his interpret the dream unto Pharaoh. And in verse 9, the cupbearer, then he says, then spake the chief butler unto Pharaoh, saying, I do remember my faults this day. ఒక వ్యక్తి మరిచిపోవడం వలన ఇంకొక వ్యక్తి తన బాధలో తన సమస్యలో 2 సంవత్సరములు కొనసాగవలసి వచ్చింది. అది సమస్య అక్కడ. और यहाँ पर जो समस्या है उसके बारे में अगर हम देखते हैं तो एक व्यक्ति की भूल जाने की वजह से दूसरे व्यक्ति को एक कठिन समय, जो 2 साल की कठिन समय उसे भुगतना पड़ा, और इन दोनों के बीच यही समस्या को हम देख सकते हैं. So we see that by committing this mistake of forgetting, we see the other person who was facing the jail time of 2 years, and that is the thing which occurred because of this fault. అందుకని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో మీ తప్పిదములను పొరపాటులను ఏదైనా అలవాటుగా చేసే విషయాలను ఎదుటివారితో ఒప్పుకొనుడి అని మనం చదువుతాం. इसीलिए याकूब की पत्री 5 अध्याय के 16 वचन में हम पढ़ रहे हैं कि इसीलिए आपस में एक दूसरों के सामने अपने अपने पापों को मान लो, ताकि जो भी गलती भूल हो जाती होगी तो उसके बारे में एक दूसरे के सामने आपस में अपने पापों को मान लो कहकर पढ़ते हैं. Therefore, we find in James chapter 5, verse 16, that we should confess our sins with one another. ఇద్దరు ఎదుట మనం ఒప్పుకోవాలి. మొట్టమొదట దేవుని ఎదుట, అలాగే మానవుల ఎదుట. और 2 बातों को हमने देखा है. सबसे पहले परमेश्वर के सामने अपने पापों को मान लेना चाहिए. दूसरी बात हमने देखा है कि आपस में एक दूसरे के सामने आपस में अपने पापों को मान लेना. So we have to confess our faults before one another, and also we have to confess our sins and faults to our Lord. కాబట్టి సమయం అయిపోతుంది కాబట్టి మనము ఒప్పుకోవడం వలన వచ్చిన లాభమును ఏమిటో చూచినట్లయితే క్షమాపణ వస్తుంది. ఒప్పుకోవడం ద్వారా ఆయన నమ్మదగిన వాడు మనలను క్షమిస్తాడు. समय बीता जा रहा है, हम आगे बढ़ते हैं. तो एक दूसरे के सामने आकर पापों को मानने की वजह से, या परमेश्वर के सामने आकर अपने पापों को मानने की वजह से जो लाभ हमें प्राप्त होता है वो है क्षमा. So by coming to one another and in confessing our faults and sins, we see the Lord forgiving our sins. అలాగే కీర్తన గ్రంథము 51:12 వచనం ప్రకారము దేవుని ఎదుట మనము సమాధాన స్థితిని, పూర్వ స్థితిని మరలా మనము కలిగి ఉండవచ్చు. और भजन संहिता 51 अध्याय के 12 वचन में कहा गया कि इस तरह से हम पापों को मान लेने की वजह से, वहां पर कहा गया कि अपने किए हुए उद्धार का हर्ष मुझे फिर से दे, और उसमें उद्धार में आत्मा देकर मुझे संभाल कहकर पढ़ते हैं. So according to Psalms 51 verse 12, we see, restore unto me the joy of thy salvation. So thereby the salvation be restored unto us. అలాగున ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుట ద్వారా తిరిగి మన సంతోషమును మనము పొందుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. और इस तरह से परमेश्वर के सामने आकर हम जब मान लेते हैं तो दोबारा हमारी उद्धार और हमारा उद्धार का आनंद दोबारा से हमारे बीच या हम में स्थापित किया जाता है. So thereby when we confess, our joy and our joy of the salvation may return unto us. ప్రభునామమునకు వందనములు. ఒప్పుకోలు ప్రార్థనా సమయంలో ప్రభు మనల్ని కరుణించి మనం ఒప్పుకునే దాన్ని ప్రభు క్షమించినందుకు ప్రభును స్తుతిస్తూ కనపరుస్తున్నాం. प्रभु के नाम की महिमा हो, जो हमारे प्रायश्चित की प्रार्थना के समय में, हमारे पापों को कबूल करने के समय में परमेश्वर ने हमारे प्रार्थना को सुनकर हमें क्षमा अनुग्रह किया, उसके लिए भी उनकी स्तुति और धन्यवाद करते हैं. We are thankful for the Lord, for the way the Lord has enabled us to confess our faults and sins before the Lord, and He has accepted and forgiven us. మనము కొద్దిగా ఒప్పుకుంటే దేవుడు విస్తారంగా క్షమిస్తాడు. अगर हम चंद बातों से या थोड़ी सी समय में थोड़ी सी
प्रार्थना के साथ प्रभु के पास आकर हम क्षमा मांगेंगे तो अति विस्तार रूप में परमेश्वर हमें क्षमा करते हैं। If we confess a little before the Lord will bless us with abundance and forgive us abundantly. మరి పూర్తిగా ఒప్పుకుంటే ఇంకా ఎంత క్షమాపణను పొందుతాం? अगर आप सोचिए, अगर पूरी तरह से हम अपने आप को समर्पित कर पूरी पापों की क्षमा प्रायश्चित हम मांगते हैं, तो देखिए कितने अधिक विस्तार से वो हमें क्षमा करेंगे। If we confess ourselves to the fullest extent, and how much more the Lord will forgive us abundantly. ఎంతగా, ఏ పరిధిలో, ఏ కొలతలో, పరిమాణములో మనము క్షమాపణ పొందుతాము అనగా, कितने परिमाण में या कितनी तुलना में हम उनसे हमारी पापों की क्षमा पा सकते हैं, अगर हम देखेंगे तो। If we consider what scale, what measure we will be forgiven. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. और यही बात को हम एफेसियों की पत्री 1 अध्याय के 7 वचन के अनुसार अगर हम देखेंगे तो हमको उसमें उसके लहू के द्वारा छुटकारा अर्थात अपराधों की क्षमा उसके उस अनुग्रह के धन के अनुसार मिला है। Ephesians chapter 1 reading verse 7, and in whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో కృపలో అంతగా మనల్ని క్షమిస్తాడు. और अनुग्रह में मसीहा कितने ऐश्वर्यमान है, तो उनके ऐश्वर्यमान के हिसाब से उतना ही वो हमें क्षमा करेंगे। According to his riches in grace, the Lord will forgive us in that riches of grace. ఒకవేళ మనుషుల ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు అది ఒక బలహీనతగా వారు చూసే అవకాశం ఉంది. కానీ మరి విశ్వాసులైన వారు ఒకరి ఎదుట ఒకరు పాపములు ఒప్పుకున్నప్పుడు అంతగా క్షమించవలసిన ప్రభు ఎట్లా క్షమిస్తాడో ఆ మనసుతో క్షమించవలసిన అవసరం ఉంది. अगर एक दूसरे के सामने जाकर हम अपने पापों को मान लेते हैं या आपस में उससे क्षमा मांगते हैं, तो शायद वो एक कमजोरी की तरह हमें देख सकते हैं या कुछ अलग स्वभाव से वो देख सकते हैं। लेकिन एक विश्वासी होने के नाते एक दूसरे के सामने जब आकर हम उनसे क्षमा मांगते हैं, तो एक मान लेते हैं अपने पापों को, तो जिस तरह से प्रभु ने हमें क्षमा किया उसी तरह से हमें भी उनके साथ उसी तरह का व्यवहार हमें करना चाहिए। If we confess our faults with one another, they might consider it as a weakness, but as the Lord has forgiven us, we have to forgive each other so much. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో 2 భాగములుగా మనము ధ్యానం చేస్తున్నాం. याकूब की पत्री 5वां अध्याय के 16 वचन के अनुसार इस 16 वचन को 2 हिस्सों में बांटकर 2 भागों में हम ध्यान कर रहे हैं। James chapter 5 verse 16, we have divided it into 2 parts and we are meditating upon it. మొదటి భాగములో పాపములను ఒప్పుకొనుట అనే భాగమును ఒప్పుకోలు ప్రార్థనా సమయంలో చూసాం. और पश्चाताप की प्रार्थना के समय हमने पहले भाग के तौर से हमने देखा अपने आपस में एक दूसरे के सामने पापों को मान लेना। So in our confession prayer time, we have seen that to confess our faults with one another. ఇప్పుడు రెండవ భాగములో మన యొక్క కంటిన్యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ అనగా మన యొక్క నమ్మకత్వములో కొనసాగుటను గూర్చి మనం చూడబోతున్నాం. और दूसरे भाग को ध्यान मनन करते हुए हम देखेंगे धार्मिक जानने के लिए या प्रार्थना के प्रभाव में बहुत कुछ हम पाने के लिए किस तरह से हमें आगे बढ़ना है उसके बारे में हम देखेंगे। So this that we may continue as righteous. ఎలాగూ మనము నమ్మకత్వములో కొనసాగాలి అనేది ఈ భాగంలో మనము చూసినట్లయితే ఒకని కొరకు ఒకడు ప్రార్థించుటలో నమ్మకత్వములో కొనసాగాలి.
धार्मी जानने के लिए और धार्मिकता में आगे बढ़ने के लिए हमें किस तरह से रहना चाहिए या क्या करना चाहिए, यहाँ पर कहा गया है। और एक दूसरे के लिए प्रार्थना करो जिससे बहुत कुछ हो सकता है कहकर। How can we continue and faithfulness that by praying for one another? అలాగూ నమ్మకంగా ప్రార్థించినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అని చదువుతున్నాం. और इसी तरह अगर हम विश्वास के साथ अगर प्रार्थना करेंगे तो यहाँ पर कहा गया है कि धार्मिक जन की प्रार्थना के प्रभाव बहुत कुछ हो सकता है कहकर। So in that way, we continue. The effectual and fervent prayer of a righteous man availeth much. కాబట్టి బలము గలదై అనగా ప్రభావము గలదై, ఆ ప్రార్థనలో శక్తి గలదై ఉంటుంది అని అర్థం. और यहाँ पर इसका अर्थ हम देख सकते हैं कि वो प्रार्थना का जो प्रभाव है और उसकी शक्ति है वो बहुत ही ज्यादा है कहकर हम देखते हैं। So in that way, if we continue to pray, that prayer, the effects of that prayer is so powerful. మరి అబ్రహాము జీవితంలో అలాగూ బలము కలిగిన ప్రార్థన ఒకటి చేశాడు. और अब्राहम के जीवन में हम देख सकते हैं इसी तरह बहुत ही प्रभावित और शक्तिशाली प्रार्थना उसने किया है। So even in Abraham's life, we see such an effectual and powerful prayer he rendered. ప్రార్థించుటలో నమ్మకము కలిగి ప్రార్థించుట ద్వారా, కొనసాగుట ద్వారా ఆ ప్రార్థనలో శక్తి బలము వచ్చింది. और जिस तरह से उसने विधेय होकर, धार्मी होकर, जिस तरह से उसने प्रार्थना की, उस प्रार्थना के द्वारा वो प्रार्थना बहुत ही प्रभावशाली और बहुत ही शक्तिशाली था। Continuing in prayer faithfully and righteously, it gained him the strength, the power. ఆది కాండము 18వ అధ్యాయము 23వ వచనములో అబ్రాము అంటున్నాడు, అప్పుడు అబ్రాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేదువా అని మొదలు పెట్టాడు. और उत्पत्ति का किताब 18 अध्याय के 23 वचन में हम देख सकते हैं वो इस तरह से उस प्रार्थना को या विनती को वह शुरू कर रहा है। तब अब्राहम ने उसके समीप जाकर कहने लगा, क्या तू सचमुच दुष्ट के संग धार्मी को भी नाश करेगा? So the way we see in verse 23, Abraham says, Abraham drew near and said, will thou destroy the righteous with the wicked? 24వ వచనంలో 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా అని తన యొక్క ప్రార్థనను కొనసాగిస్తున్నాడు. और उसकी प्रार्थना को आगे बढ़ाते हुए 24 वचन में वो कह रहा है कि वहां पर अगर 50 धार्मी हो तो क्या तू सचमुच उस स्थान को नष्ट करेगा कहकर पूछ रहा है। In verse 24, peradventure there be 50 righteous within the city, will thou also destroy or spare the place for the 50 righteous that are therein? 26వ వచనములో 50 మంది ఉంటే నేను రక్షిస్తానని ప్రభువు చెప్పాడు. और 26 वचन में हम देख सकते हैं परमेश्वर उससे कह रहे हैं कि या सचमुच 50 धार्मी लोग वहां पर पाए जाएंगे तो मैं उनके कारण उस स्थान को छोड़ दूंगा कहकर कह रहे हैं। And verse 26, and the Lord said, if I find in Sodom 50 righteous within the city, then I will spare all the place for their sakes. ఇప్పుడు 27వ వచనములో తన ప్రార్థనను నమ్మకంగా ఎలా కొనసాగిస్తున్నాడు చూస్తున్నాం. ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నానని ప్రార్థన యొక్క కొనసాగింపును, ఆ నమ్మకత్వమును చూస్తున్నాం. और यहाँ पर देखिए उसकी विश्वास को और उसकी प्रार्थना को आगे बढ़ाते हुए किस तरह से वो विनती कर रहा है। फिर अब्राहम ने कहा, हे प्रभु सुन, मैं तो मिट्टी और राख हूं, तो भी मैं इतनी की तुझसे बातें करूं। Verse 27, Abraham answered and said, behold, now I have taken upon me to speak unto the Lord, which I am the dust and ashes. In this way, in faithfulness, he continued his prayer. అలాగూ 45 తక్కువ అంటే 45 మంది, తర్వాత 40 మంది, ఈ విధముగా 30 మంది, 20 మంది అని 10 మంది దాకా తన ప్రార్థనను ఏ మాత్రం విడిచిపెట్టకుండా ఒక వ్యక్తి విషయంలో నమ్మకముగా ప్రార్థనను కొనసాగిస్తున్నాడు.
अब देखिए यहाँ पर सिर्फ एक व्यक्ति के प्रति उसने अपनी प्रार्थना को किस तरह से जारी रखा है और कितने सच्चाई और धार्मिकता से वो प्रार्थना कर रहा है। अब वो 5 संख्या कम कर रहा है और कर रहा है कि 45 हो तो, या 40 हो तो, या 30 हो तो, इस तरह वो कहते कहते 10 व्यक्तियों की संख्या तक वो आने तक वो प्रार्थना विनती कर रहा है। So we see that he continued his prayer faithfully, saying that he's reducing the count to 40, there 30, and then 20, and also is lastly came to 10. 33వ వచనంలో ప్రభువు ఇక సాలించి ప్రభు వెళ్ళిపోయాడు. और 33 वचन में हम देखते हैं परमेश्वर ने, प्रभु ने, यहोवा ने उसे बातें करना बस कर कर वहां से चले गए। In verse 33 we see the Lord went in his way as soon as he left communing. ఆ తర్వాత అబ్రహాము కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. और उसके बाद हम देखते हैं अब्राहम भी अपने घर को लौट गया। Thereafter Abraham also left, returned unto his own place. ప్రార్థన అక్కడ ముగిసిపోయింది. और इस वचन के साथ हम देखते हैं अब्राहम की प्रार्थना यहाँ पर खत्म हो चुकी है। So prayer there ended. ఇక్కడ ప్రార్థన యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. और आइए हम यहाँ पर ये बात पर गौर कर रहे हैं, इस बात का ध्यान कर रहे हैं कि प्रार्थना की शक्ति किस तरह से काम करता है कहकर। So we are meditating on the aspect of how the power of the prayer works. ఇప్పుడు మరి సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి 19వ అధ్యాయం 1వ వచనంలో ఇద్దరు దేవదూతలు అక్కడికి చేరుకున్నారు. और यहाँ पर हम देख सकते हैं कि सोदोम और गोमोरा को नाश करने के लिए 19 अध्याय के पहले वचन के अनुसार हम देखते हैं वहां पर 2 स्वर्गदूत इस प्रांत में पहुंचे हैं कि उसे नाश करने के लिए। According to chapter 19 verse 1, we see there came 2 angels to Sodom and Gomorrah to destroy that place. మరి లోతు వారిని చూచాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రభువులారా రండి, మా ఇంటికి రండి, వచ్చి కాళ్ళు కడుక్కోండి, మీకు ఆహారం పెడతాను, ఆ తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అని చెప్పి మొదటి 2 వచనాల్లో లోతు చెప్పినట్లుగా మనం చూస్తాం. और इसी 19 अध्याय के पहले 2 वचन में हम देखते हैं लूत ने उन देवदूतों को देखा, उनके पास आया और उनके पास आकर उनके मुंह के बल गिरकर उन्हें दंडवत किया और हे प्रभु अपने दास के घर आइए और पधारिए और कुछ विश्राम और कुछ भोजन कर कर, कुछ विश्राम कर कर अपने मार्ग में चले जाइए कहकर वो विनती कर रहा है उनसे। So according to verse 1 and 2, Lot has seen these 2 angels of the Lord, the servants of the Lord, and he made obeisance to them and called them into his own house and lodged them. There he has given them hospitality, and there he asked them to return after they receive the hospitality from him. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం ఎరుగుదాము. और इसके बाद जो घटनाएं उस जगह में घटी है उसके बारे में हम जानते हैं। So after which we all know what are the things happened after that. ఆ తర్వాత ప్రభు కోపించాడు, సొదొమ గొమొర్రాల మీద అగ్ని కురిసింది, ఆ పట్టణములు నాశనం అయిపోయాయి. और उसके बाद हम देखते हैं परमेश्वर की क्रोध उस सदोम और गुमर में, परमेश्वर का क्रोध वहां पर दर्शाया गया और ऊपर आसमान से आग वहां इस 2 नगर पर गिरी और गिरकर आग ने उस सारे प्रांत, इस 2 प्रदेश को भस्म कर दिया। And thereafter we find that the wrath of the Lord fell upon that city of Sodom, and the fire came down, the brimstones came down and destroyed the whole place. ఇప్పుడు 19వ అధ్యాయము 29వ వచనమును మనం చదివినట్లయితే, और इसी अध्याय के उत्पत्ति का किताब 19 अध्याय के 29 वचन को अगर हम पढ़ते हैं तो, and if you read chapter 19 verse 29 of the same Genesis, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతని తప్పించెను.
और इस वचन में हम देख सकते हैं, और ऐसा हुआ कि जब परमेश्वर ने उस तराई के नगरों को जिनमें लूत रहता था उलट पुलट कर नष्ट किया, तब उसने अब्राहम को याद करके लूत को उस घटना से बचा लिया। Verse 29, it came to pass when God destroyed the cities of the plain that God remembered Abraham and sent Lot out of the midst of the overthrew, when he overthrew the cities in which Lot dwelt. 18వ అధ్యాయంలో అబ్రాము ప్రార్థనను నమ్మకంగా కొనసాగించాడు. ప్రార్థన ముగిసింది, ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే 19వ అధ్యాయంలో తర్వాత కాలంలో ఆ ప్రార్థన పనిచేసి ఆ నమ్మకంగా చేసిన ప్రార్థన యొక్క ప్రభావము, శక్తి విడుదలై ప్రభువుకు జ్ఞాపకం చేసి తద్వారా లోతును వారి కుటుంబమును కాపాడినట్లుగా మనం చూస్తాం. और 18 अध्याय में हम देखते हैं जिस तरह से धार्मिकता में, विश्वास में अब्राहम ने प्रार्थना विनती को जारी रखा, प्रार्थना किया, और प्रार्थना कर कर 18 वचन में वह लौट गया। और 19 अध्याय में हम देख सकते हैं परमेश्वर ने उसकी जो विनती, धार्मिक और विश्वास से भरा विनती को याद किया, याद कर कर लूत को यहाँ पर बचाए, जैसा हम देखते हैं। In Genesis chapter 18, we find Abraham praying a faithful and righteous fervent prayer when he left unto his own place. But in the later days, the prayer of the faithful fervent prayer of Abraham was remembered by the Lord, and which resulted in saving of Lot and his family, his wife and family. అలాగే మరొక తలపు అబ్రహాం జీవితంలో ఈ ప్రతిభావంతమైన ప్రార్థన ఎలాగూ ఇంకొక వ్యక్తి విషయంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. और इसी तरह अब्राहम के जीवन में उसकी जो धार्मिक और विश्वास योग्य प्रार्थना और एक व्यक्ति में किस तरह से कार्य किया, वो हम देखेंगे. So also we'll see how this effectual and fervent prayer resulted in another person's life. ఆదికాండము 20వ అధ్యాయంలో అక్కడ గెరారులో అబ్రాము కొన్నాళ్ళు కాపురమున్నట్లుగా మొదటి వచనంలో చూస్తాం. और हम उत्पत्ति का किताब 20 अध्याय में पहले वचन में हम देख सकते हैं अब्राहम ने वहां एक कादेश और शूर के बीच ठहरा था, गेरार में. So we see that in chapter 20 of Genesis, chapter 1, verse 1, and Abraham, he stayed in the place called Gerar. రెండవ వచనంలో అబ్రాము భార్య అయిన శారాను గురించి నా చెల్లి అని చెప్పాడు. అప్పుడు రాజు అయిన అబీమెలెకు శారాను తన ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో చేర్చుకున్నాడు. और दूसरे वचन में देखते हैं अब्राहम ने अपनी पत्नी सारा के विषय में कहा कि वह मेरी बहन है, इसीलिए गरार में राजा अबीमेलेक ने दूत को बेचकर सारा को बुलवा लिया. So in verse 2 we find that Abraham said about Sarah, his wife, that she is his sister. Thereby Abimelech, he sent his servants and took Sarah into his own home. ఆ తర్వాత దేవుడు అబీమెలెకుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. और इसके बाद, इस घटना के बाद प्रभु यहोवा अबीमेलेक से बातें करना शुरू किए. Thereafter we come to know that God started speaking unto Abimelech. అందువలన మరి శారా విషయంలో అబీమెలెకు పాపము చేయలేదు. 6వ వచనంలో దేవుడు అతన్ని ఆమెను ముట్టనివ్వలేదు. और 6 वचन के अनुसार परमेश्वर ने उससे बातें की और सहायता की कि परमेश्वर ने उसे इस तरह से सारा को सहायता की कि अबीमेलेक उसे छू न पाए. So according to verse 6, God has spoken to Abimelech and regarding to the Sarah, that he may not touch her and defile himself. అలాగే 7వ వచనంలో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అబీమెలెకుతో, తన భార్యను తనకు అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థిస్తున్నాడు అని చెప్తున్నాడు. और 7 वचन में हम देखते हैं प्रभु यहोवा परमेश्वर कह रहे हैं, इसीलिए अब उस पुरुष की पत्नी को उसे लौटा दे, क्योंकि वह नबी है और तेरे लिए प्रार्थना करेगा. According to verse 7, now therefore restore the man his wife, for he is a prophet, and he shall pray for thee.
దేవుడు చెప్తున్నాడు, అబ్రాహాము ప్రవక్త, అతను నీ కోసం ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ నీతో మాట్లాడకపోయి ఉండొచ్చు, మౌనముగా ఉండొచ్చు, కానీ నీకు తెలియకుండా అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి నువ్వు తన భార్యను తనకు అప్పగించు అని చెప్పాడు. और यहाँ पर हम देख सकते हैं प्रभु यहोवा कह रहे हैं कि उससे कि अब्राहम एक नबी है, शायद वो तुझे कभी देखा ना हो, तुझसे बातें की नहीं हो या तुझसे कोई जानकारी उसे नहीं हो, लेकिन वह एक नबी है, वह तेरे लिए प्रार्थना कर रहा है और करेगा कहकर वो कह रहे हैं. So the Lord himself is saying that Abraham is a prophet. He is a prophet, and maybe you do not know about it. He is praying about you, but he shall pray for you. 8వ వచనంలో అబీమెలెకు వెంటనే సేవకులను పిలిపించి అబ్రహామును పిలిపించి, మరి నువ్వు ఎందుకు ఈ పని చేశావని చెప్పి అడిగి తన భార్యను తనకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. और 8 वचन के अनुसार हम देख सकते हैं सवेरे अबीमेलेक ने अपने सेवकों को बेचकर अब्राहम, अपने कर्मचारियों को बेचकर अब्राहम को बुलवाया और बुलवाकर उससे ये बातें सुनाई और कहने लगा कि क्यों इस तरह तूने किया कहकर. So in verse 8 we find that Abimelech rose early in the morning, sent his servants to call upon Abraham and said unto him, what have you done? ఈ 2 సందర్భాలు మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని సన్నిధిలో మాట్లాడుతూ లోతు కొరకు చేసిన ప్రార్థన నమ్మకంగా కొనసాగించిన ప్రార్థన తగిన సమయంలో పనిచేసి లోతుకు రక్షణ కలుగజేసింది. और इन 2 घटनाओं के बारे में अगर हम देखते हैं तो पहले जब अब्राहम ने विश्वास के साथ, धार्मिकता के साथ लूत के बारे में जब उसने प्रार्थना की, तो किस तरह से वो प्रार्थना उसके लूत के जीवन में परिवर्तन ले आया और किस तरह से वो प्रार्थना लूत के जीवन में कार्य किया हमने देखा. So in these 2 portions, as we have meditated, that Abraham faithfully, fervently, he has continued his prayer, and which resulted in the saving of Lot and his family. అలాగే ఇప్పుడు 20వ అధ్యాయంలో తన కుటుంబమే సమస్యలో పడినప్పుడు అబ్రహాము మౌనముగా దేవుని సన్నిధిలో చేసిన నమ్మకమైన ప్రార్థనను బట్టి దేవుడే జోక్యం చేసుకొని అబీమెలెకుతో మాట్లాడి విడుదలను కలిగించి తన కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. और अब यहाँ पर 20 वचन में हम देख सकते हैं जब अब्राहम की खुद की परिवार समस्या में आ गई और खुद की परिवार समस्या से गुजर रहा था, तो अब्राहम ने विश्वास के साथ मौन होकर अपने मन में प्रार्थना की और परमेश्वर ने उस प्रार्थना को सुनकर अबीमेलेक से बातें की. Now in his own life, in his own family, there was a problem. Thereby Abraham very silently, he has prayed to the Lord. By being silent, he rendered his prayers. Thereby the Lord intervened with Abimelech, and he spoke to Abimelech and delivered from that situation. ఇప్పుడు 3వ సందర్భాన్ని కూడా మనము అంత చూడము కానీ ఒక తలంపు మాత్రమే మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. और तीसरी बात की ओर हम चलते हैं. यहाँ पर पूरे इस तीसरी बात को लेकर पूरा ध्यान मनन हम नहीं करेंगे, लेकिन चंद सोच विचार मैं आपसे बांटना चाहता हूं. So now we will see third thing, but we will not go into deeply about it, but I want to bring a few thoughts before you. అపోస్తల కార్యములు 12వ అధ్యాయములో దేవుని సేవకుడు అపోస్తలుడైన పేతురు తాను ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు, చెరసాలలోకి వేయబడ్డాడు. और प्रेरितों के कार्य में हम देखते हैं, प्रेरितों के कार्य 12 अध्याय में यहाँ पर प्रेरित पतरुस जी एक समस्या में पड़े जैसा हम देखते हैं, और वो समस्या है उन्हें बंदी गृह में डाल दिया गया. So according to Acts of Apostles chapter 12, there we find Apostle Peter was in the prison, and he was led into the prison, and that was the problem he was facing. మరి అంతకుముందు అధ్యాయాల్లో స్టెఫను, దేవుని సేవకుడైన స్టెఫను హింసించబడ్డాడు, యాకోబు హింసించబడ్డాడు, చంపబడ్డాడు. ఇప్పుడు పేతురు కూడా చెరసాలలో వేయబడిన ఈ క్లిష్టమైన పరిస్థితి మనం చూస్తున్నాం.
और यहाँ पर हम बहुत ही क्लेश परिस्थिति को देख रहे हैं कि उससे पहले के वचनों में स्टेफन जो परमेश्वर के लिए खड़ा था, प्रभु यीशु मसीह के लिए खड़ा था, स्टेफन को वहां पर बहुत ही कठिन रीति में उसे हिंसा किया गया और उसे मार दिया गया। उससे पहले याकूब के भी उन्होंने पकड़ा था, पकड़कर उसे भी बहुत ही कठिन परिस्थितियों में उसे डालकर हिंसा कर कर मार दिया था। अब यहाँ पर पतरुस को भी उन्होंने पकड़कर बंदी गृह में डाल दिया। And we find in the previous chapters that Stephanus was also martyred, and John was also imprisoned. James was imprisoned, and he was also tortured and killed. And now in this chapter we find even Peter was imprisoned, and this was the situation surrounding him. నా ఇక్కడ సంఘము ప్రార్థించడం ఆరంభించింది. और इस तरह की परिस्थिति में यहाँ पर कलीसिया इस परिस्थिति के बारे में प्रार्थना करना शुरू की. Now the church started praying or intervened to pray for these matters. ఎప్పుడైతే సంఘము నమ్మకముగా తన ప్రార్థనను కొనసాగించిందో ఆ ప్రార్థన యొక్క ఫలితము ఒక దేవదూత వెళ్ళి మరి హేరోదు చేతిలో నుండి, యూదుల చేతిలో నుండి మరి పేతురును ఆ చెరసాల నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. और जब कलीसिया ने प्रार्थना की कि धार्मिकता में विश्वास के साथ इकट्ठा होकर कलीसिया की प्रार्थना की गई थी, प्रार्थना के बाद परमेश्वर ने उनके दूत को भेजकर पतरुस को फरो से और यहूदियों से छुड़वाकर उसे छुटकारा दिलाया. So when the church started praying faithfully, fervently, and effectually, the prayer, as a result of that prayer, Peter was delivered from the hands of Herod and also the Jewish authorities. 11-12 వచనాల్లో మరి సంఘము యొక్క ప్రార్థన, పేతురు యొక్క విడుదలను గురించి మనము చూడవచ్చు. और इसी अध्याय के 11 और 12 वचन में हम देख सकते हैं जिस तरह से पतरुस जी ने यहाँ पर छुटकारा पाया. And in verse 11 and 12 we find how Peter was delivered by the effectual fervent prayer of the saints in the church. మనము చదివిన యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారము నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండునని ఇప్పుడు మనం చూసిన 3 సందర్భాల ద్వారా మనకు అర్థమవుతుంది. और यहाँ पर देख सकते हैं कि इस प्रार्थना में या इस प्रार्थना में किस तरह की शक्ति या इस प्रार्थना किस तरह की शक्तिशाली से पूर्ण है कहकर हम देख सकते हैं. The effectual and fervent prayer of a righteous man availeth much. That was what we have seen from these 3 portions what we have meditated now. అందుకనే మన ప్రార్థన బలముగా ఉండాలి అంటే, ప్రభావవంతంగా ఉండాలి అంటే, అది మరి కార్య సాధకము చేసేదిగా ఉండాలంటే, అది విజ్ఞాపన, అది నిరంతరము చేసేది, నమ్మకముగా కొనసాగించేదిగా ఉండాలి. और अगर हमारी प्रार्थना शक्तिशाली हो, अगर हमारी प्रार्थना प्रभावित हो, जो विनती हम कर रहे हैं वो प्रभावित हो, तो उसे लगातार और धार्मिक के साथ लगातार हमें उसे करते रहना चाहिए. So if we desire that our prayer should be effectual and should be fervent, then we have to continue faithfully and we have to render the supplications continually so that in righteousness it may be received. ప్రతి ప్రార్థన తగిన సమయములో జవాబును పొందుతుంది. అందువలన నిరాశ పడకుండా ఏ ప్రార్థన అయితే మొదలు పెట్టామో దాని నమ్మకముగా కొనసాగించవలసిన అవసరతను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. और यहाँ पर इस आवश्यकता को हमें याद दिलाया जा रहा है कि उस प्रार्थना में निरुत्साहित नहीं होना चाहिए, धीरज के साथ, विश्वास के साथ लगातार प्रार्थना को आगे ले जाना चाहिए. So we are reminded once again that every prayer will be answered according to its time. So we need not to be disheartened. We should not be worried about it, but we should be faithfully and fervently continue in prayer.
అలాగూ ప్రార్థించుటకు ప్రభువు మనకు సహాయపడను గాక. और इस तरह से प्रार्थना में आगे बढ़ने के लिए परमेश्वर हमें सहायता दे. So, in this way, the Lord may enable us to continue in prayer. Brothers and sisters, we'll enter into prayer. Before that, we'll have a brief announcement.